హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. యోక్ పార్ట్లో మరియు బ్యాక్లో డిజైనర్ వేర్ లాగా చూపించాను. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ యోక్ కోసం నెటెడ్ క్లాత్ తీసుకున్నాను. సో దానికోసం నేను బోట్ నెక్ పెడుతున్నాను. బోట్ నెక్ పెట్టి కొంచెం డిజైనర్ లాగా మార్చడానికి నేను కొంచెం భాగాన్ని ఇలా ఓన్లీ నెట్టెడ్ కుట్టాలనుకుంటున్నాను, వితౌట్ లైనింగ్ అన్నమాట ఈ పార్ట్. సో దానికోసం నేను ఇలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ అవన్నీ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. దానికన్నా ముందుగా కొలతలు చూద్దాం మనం. చెస్ట్ 36 ఇంచెస్, వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్, షోల్డర్ 15 ఇంచెస్, టాప్ హైట్ అంటే ఈ యోక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ అనేది 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా ఆర్మ్ రౌండ్ అనేది 16 ఇంచెస్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనము ఎలా కట్ చేయాలంటే హైట్ 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇది ఫోల్డ్ సైడ్ అనమాట. ఫోల్డ్ సైడ్లో పెట్టుకొని ఇదేమో మనకి బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి 7.5 తీసుకోవాలి లెంత్ అనేది. సో పైనకి ఎంత తీసుకుంటామో ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ తీసుకోవాలి. సో ఇది కూడా 7.5. ఇంకా ఇక్కడ చెస్ట్ ఎంత అంటే మనము 36/4 వేసుకోవాలి. అంటే 9 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే టోటల్ 10.5. వేస్ట్ రౌండ్ ఏమో 34 ఉంది, అంటే 8.5 ప్లస్ 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. సో మొత్తం 10 అవుతుంది. ఒకవేళ మీరు డాట్స్ పెట్టాలనుకుంటే ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నేనైతే డాట్స్ ఏం పెట్టట్లేదు. సో ఇదన్నమాట. నెక్స్ట్ నెక్ అనేది మనము 3/4 అలా తీసుకోవాలి బోట్ నెక్కి. సో నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ రెండు సేమే తీసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇదేమో మనకి ఇది ఓన్లీ నెట్టెడ్ ఎంతవరకు ఉండాలనుకుంటున్నామో దాన్ని బట్టి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ దీనికన్నా ఒక 1.5 ఇంచ్ కిందకు ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. సో 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైనుంచి ఇలా లైన్ కానీ లేదంటే ఇలా షేప్ కానీ డ్రా చేసుకొని ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సో మెయిన్ క్లాత్ వచ్చేసి ఇదనమాట నేను తీసుకున్నది. ఇంకా లైనింగ్ క్లాత్ సాటిన్ అండ్ కాటన్ రెండు తీసుకున్నాను. సాటిన్ కాటన్ అనేవి రెండు ఈ కట్టింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నెట్టెడ్ క్లాత్ ఏమో ఈ కట్టింగ్ రావాలి. సో ముందుగా అయితే నేను ఈ కట్టింగే కట్ చేస్తాను. ఈ కట్టింగ్ దీనిపైన ఫస్ట్ కట్ చేసి మెయిన్ క్లాత్ దీని గుండా కట్ చేసిన తర్వాత ఇవి రెండు ఇలా వచ్చేలాగా కట్ చేస్తాను. సో లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది, 1 ఫోల్డ్, ఇటు సైడ్ ఫోల్డింగ్ సైడ్. ఇప్పుడు దీనికోసం నేను 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 15 3/4 తీసుకుంటున్నాను. ఖర్చు కోసం 3/4 మాత్రమే తీసుకున్నాను. సో మార్క్ చేసిన తర్వాత షోల్డర్ అనేది 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో కింద కూడా మనం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో తర్వాత చెస్ట్ మనకి 9 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో 10.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. సో 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి.
సో ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. వేస్ట్ రౌండ్ కూడా మనకి 34 ఇంచెస్ ఉంది కదా, 8.5 ప్లస్ 1.5 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో పైనుంచి కింద వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బోట్ నెక్ కోసం షోల్డర్ వైపు నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని షేప్ డ్రా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. 2/3/4 2.5 పెట్టుకున్నా కూడా ఇంకా కొంచెం పైకి వస్తుంది అనమాట, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాము. సో బ్యాక్ పార్ట్ కోసం కూడా నేను దీన్నే పెట్టుకొని ఫస్ట్ మార్క్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నెక్ మాత్రం 3/4 ఇంచెస్కే కట్ చేస్తున్నాను. 3/4 ఇంచెస్కి అంటే ఆల్మోస్ట్ 1 కదా 1. సో 1 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కొంచెం ఇలా ఓవెల్ షేప్లో వచ్చేలాగా కొంచెం ఇలాగా మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా సో లైనింగ్ క్లాత్ యూజ్ చేసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి 4.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నాను. దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. బ్యాక్ కూడా నేను ఇక్కడ షోల్డర్కి 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ కింద మార్కింగ్ వరకు ఇలా ఒక షేప్ లాగా డ్రా చేసుకున్నాను. దీన్ని కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ సాటిన్ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేసిన దగ్గరికి సాటిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. నార్మల్గా అయితే 9 ఇంచెస్ లెంత్ ఫోల్డ్లో తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన షోల్డర్ దగ్గర ఫిల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఎన్ని వస్తే అన్ని. అందుకని 10 ఇంచెస్ పెట్టుకున్నాను. 10 ఇంచెస్ క్లాత్ ఉంది కాబట్టి. తర్వాత మనకి హైట్ ఎంత కావాలో అంత ఇటు సైడు మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఏమో 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకొని అక్కడ నుండి 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకొని అక్కడ నుండి ఇటు సైడు చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. కిందకేమో ఇలా కొంచెం షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే స్లీవ్ రౌండ్ ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని
అలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటే మనకి స్లీవ్స్ 2 వచ్చేస్తాయి. ఇది 4 ఫోల్డ్స్లో ఉంది, అంటే 4 లేయర్స్లో ఉంది క్లాత్ అనేది, అందుకని 2 స్లీవ్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, మధ్యలో కట్ చేస్తే ఇప్పుడు కిందకు ఒకటి పైనకు ఒకటి స్లీవ్ వచ్చేస్తుంది. ఇది ఫోల్డ్లో ఉంది కాబట్టి ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను కదా. ఇలా మధ్యలో ఇలా 3 ఫీల్స్ వచ్చేలాగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కింద భాగానికి శారీ తీసుకున్నాను, అందుకని పైన కొంచెం కట్ చేసేస్తున్నాను. హైట్ ఎంత కావాలో అంత చూసుకొని పైనకు కట్ చేసుకోవాలి. సో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. అలా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ శారీ తీసుకొని మా పాపకి లంగా అండ్ నేను కింద భాగానికి కుట్టుకుంటున్నాను. సో 2.5 ఇంచెస్ నాకు, 2.5 ఇంచెస్ తనకు వచ్చేలాగా కట్ చేసుకొని తర్వాత ఫిల్స్ పెడతాను అన్నమాట. ఇప్పుడు నేను లోపల లైనింగ్ కోసం కింద పైన దానికి ఫిల్స్ పెడతాను కాబట్టి లోపల లైనింగ్ కూడా ఫిల్స్ పెడితే ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అందుకని లైనింగ్ ఇలా అంబ్రెల్లా షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకి వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్, 34/4 వేసుకుంటే 8.5 వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్లో పెట్టుకున్న క్లాత్కి 9.5 ఇంచెస్ చుట్టూతా మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 9.5 ఇంచెస్ చుట్టూతా మార్క్ చేసుకొని కిందకేమో మనకు హైట్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. కింద భాగం మనకి 39 ఇంచెస్ కావాలి. సో 39 ఇంచెస్కి చుట్టూతా మార్క్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కన్నా ఈ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉండాలి కాబట్టి 39 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను. కిందకి 39 ఇంచెస్ సరిపోదు కాబట్టి ఇక్కడ ఒక పేపర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు పేపర్ పైనకు మార్క్ చేసుకోవాలి. 39 ఇంచెస్ చుట్టూతా ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ అనేది. సో చూసారు కదా, ఇలా పైన కొంచెం జరుపుకుంటూ కింద కూడా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రావాలి చుట్టూతా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద పైన కట్ చేసేసుకుంటే మనకి అంబ్రెల్లా కటింగ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పేపర్ కూడా కరెక్ట్ సైజులో మార్కింగ్ పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ పైన కూడా మార్క్ చేసుకొని సేమ్ పీస్ కట్ చేసుకోవాలి. దాన్ని బట్టి దీన్ని యూజ్ చేసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు కట్ చేసుకున్న భాగం ఫోల్డ్ సైడ్లో వచ్చేలాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. లేదంటే 2 పీసెస్ అయినా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నది ఫోల్డ్ సైడ్ కాబట్టి. ఇలా చుట్టూతో కట్ చేసేసుకుంటే మనకు లైనింగ్ పార్ట్ కూడా అయిపోతుంది కటింగ్ అనేది. సో పేపర్ కటింగ్ కూడా చేసేసుకోవాలి. నాకు ఫోల్డ్లో కట్ చేసుకునేంత క్లాత్ లేదు, అందుకని 2 పీసెస్ కట్ చేసుకుంటున్నాను.
కటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. ముందుగా నేను ఫ్రంట్ పార్ట్ యోక్ భాగం చూపిస్తున్నాను. సాటిన్ క్లాత్ మెయిన్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఆర్మ్ దగ్గర అండ్ ఇంకా పైన అటాచ్ చేసుకొని రివర్స్ తీస్తున్నాను అన్నమాట. సో ఇలా ఆర్మ్స్ అండ్ పైన అటాచ్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టుకొని రివర్స్ తీయాలి. అప్పుడు మనకి పైన పార్ట్ ఫినిషింగ్ అయిపోతుంది. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత ఇంకా చుట్టూతా స్టిచెస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ నెట్టెడ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని దానిపైన పెట్టుకొని చుట్టూతా స్టిచెస్ వేసుకోవాలి. అటు ఇటు జరిపోకుండా ఉండడానికి నేను ముందుగానే చుట్టూతా ఇలా పిన్ చేస్తున్నాను. పిన్ చేసుకొని చుట్టూతా స్టిచెస్ వేసుకోవాలి అంతే. సో మనకు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే సాటిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి పైన నెక్ దగ్గర కుట్టేసి రివర్స్ తీసేసి అక్కడ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ పైన కూడా దాన్ని పెట్టేసి చుట్టూతా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇంతటితో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ ఫినిషింగ్ కోసం సాటిన్ క్లాత్ తీసుకొని క్రాస్ పీసెస్ కట్ చేస్తున్నాను. క్రాస్ పీసెస్ తీసుకుంటే సాగినట్టుగా ఈ క్లాత్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అందుకని ఇలా సాటిన్ క్లాత్ క్రాస్ పీసెస్ 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ వచ్చేలాగా తీసుకొని పైనుంచి అటాచ్ చేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. మీకు పైనకు సాటిన్ క్లాత్ కనిపించాలనుకుంటే ఒకవేళ అంటే పైనకు పట్టీలాగా రావాలనుకుంటే లోపలికి స్టిచ్ చేసుకొని పైనకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. కానీ అలా పిల్లలకైతే బాగుంటుంది, పెద్దవాళ్ళకి ఇలాగే బాగుంటుంది. సో నేను ఇక్కడ పై వైపుకి స్టిచ్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇంకా బ్యాక్లో హోల్ లాగా చూపించాను కదా, అక్కడ కూడా సేమ్ ఇలాగే ఫినిషింగ్ చేసేసుకోవాలి. పై వైపుకి అటాచ్ చేసుకొని చుట్టూతా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. సో చూసారు కదా, చుట్టూతా కుట్టేసాను. ఇంకా ఇప్పుడు స్లీవ్స్ కింద వైపుకి డబల్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ కొంచెం
కర్వ్ లాగా కట్ చేసుకోవాలి స్లీవ్కి. కానీ నేను ఇక్కడ ఫిల్స్ లాగా పెడుతున్నాను కాబట్టి ఇలా ఉబ్బెత్తుగానే కనిపిస్తుంది స్లీవ్, అందుకని షేప్ ఏం కట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. రెండు రైట్ సైడ్లు ఒకే సైడు వచ్చేలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫిల్స్ కూడా పెడుతున్నాను. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు ఫిల్స్ ఎలా పెట్టాలో చూపించాను కదా, అలాగే పెడుతున్నాను. సో స్లీవ్ అటాచ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్స్కి స్టిచ్ చేసేసుకుంటే మన యోక్ పార్ట్ రెడీ అయిపోతుంది. సైడ్స్కి మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం చూపిస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి వేస్ట్ రౌండ్ 34 ఇంచెస్ కదా, ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలాగా, అంటే 36 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత కొలిచి చూస్తే మనకి 36 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. సో చూసారు కదా, కొంచెం చిన్నగా పెడుతున్నాను ఫిల్స్, ఎందుకంటే ఫిల్స్ ఎక్కువగా రావాలి, చూడడానికి బాగా కనిపించాలి కదా. నేను ఇక్కడ 2.5 మీటర్స్ క్లాత్తోనే కుడుతున్నాను, అయినా కూడా చాలా అందంగా కనిపించింది. చూసారు కదా మీరు కూడా. అలా రావాలంటే చిన్నగా ఫిల్స్ ఎక్కువ కనిపించేలాగా పెట్టుకోవాలి. సో ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్కి మనము పేపర్ కటింగ్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు రెండింటిని కలిపిన తర్వాత మళ్ళీ ఈ పీస్ని తీసుకెళ్ళి ఆ పెద్దదానికి మనం పేపర్ కటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ అంబ్రెల్లా షేప్ లాగా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఈజీగానే అర్థమవుతుంది కటింగ్ తర్వాత ఎక్కడ అటాచ్ చేసుకోవాలనేది, చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఓపెన్ చేసి చూస్తే. సో అలా అటాచ్ చేసుకుంటే మన లైనింగ్ పార్ట్ రెడీ అయిపోతుంది. దీనికి కిందకి మొత్తం పీకో చేసుకోవాలి, అలా అయితే అందంగా కనిపిస్తుంది. సో ఇలా అటాచింగ్ అయిపోయిన తర్వాత పీకో చేసుకొని తర్వాత మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా కిందకి అనుకుంటూ నీట్గా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రిల్స్కి కూడా మడతలు వచ్చి అందంగా కనిపించదు. సో జాగ్రత్తగా అనుకుంటూ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సైడ్స్కి అటాచ్ చేసుకోవాలి. ముందుగా మెయిన్ క్లాత్ రెండింటిని పట్టుకొని అటాచ్ చేసి తర్వాత లైనింగ్ తీసుకొని రెండింటిని పట్టుకొని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేస్తే కింద పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పై భాగాన్ని కింది భాగాన్ని అటాచ్ చేసుకోవాలి. దానికోసం యోక్ భాగాన్ని ఇలా కింది దాని పై భాగానికి వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే
రెండు సైడ్స్ అంటే రెండు రైట్ సైడ్స్ ఒకే సైడ్ ఉండేలాగా చూసుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలా చుట్టూతా ఒక 2 కుట్లు వేసుకోవాలి. అంతే, లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.